సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. నేటి దినము జనవరి 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసును. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. మొదటి సమూయేలు 16:13. దావీదు వలనే మనమందరము కూడా భూసంబంధమైన ఏదో ఒక కుటుంబంలో జన్మించి ఉన్నాము. అయితే నీవు పరలోకపు రాజుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడను విషయమును నీవెరుగుదువా? నీ దేవునికి, నీ సృష్టికర్తకు నీ విషయంలో గల అటువంటి అత్యున్నతమైన సంకల్పమును కలలోనైనా నీవు చూడగలిగితివా? దేవుని వాక్యమును చదువుము. అందులో నిన్నెంత ప్రేమించి ఉన్నాడో నీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు నీకు కనబడును. అప్పుడు నీవు సంతోషించుదువు. నీవు నిరంతరమును ఆయనకు సంబంధించిన వ్యక్తిత్వమునకు గుర్తుగా ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడుటను నీవు గుర్తించుటచే ఆనందము. తిరిగి జన్మించుటలోని ఆనందము ఎంతో అద్భుతమైనదైనప్పటికీ అది కేవలము ఆరంభమే. పరిశుద్ధాత్మ యొక్క ముద్రను నీవు పొందినప్పుడు ఆయన నిన్ను ప్రేమించి పిలిచి నిన్ను రక్షించిన ఉద్దేశమును నీవు గ్రహించుదువు. దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడను విషయము నెరుగుటనే ఆనందమునకు ఆరంభము. కీడు మీద విజయం పొందుట వలన కలుగు సంతోషము గొప్పదే. అయితే దానికంటే గొప్ప సంతోషమును ప్రభువు నీ కొరకై దాచి ఉన్నాడు.